వెల్కమ్ బ్యాక్. ఏపీలో అన్న క్యాంటీన్లు పునః ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. 15 ఆగస్టు సందర్భంగా రేపు ఏపీ వ్యాప్తంగా 100కు పైగా అన్న క్యాంటీన్లను ప్రభుత్వం పునః ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో తొలి విడతలో కాకినాడ జిల్లాలో 8 అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపే లక్ష్యంతో గత టీడీపీ హయాంలో చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రవేశపెట్టారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసింది. మరోసారి అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మరోసారి అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కాకినాడ ప్రతినిధి నందిని అందిస్తారు. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టిన రోజే అసలైన స్వాతంత్రం అని ఆనాడు అన్న ఎన్టీ రామారావు చెప్పేవారని ఇప్పటికీ ఆయన అభిమానులు కార్యకర్తలు చెప్తూనే ఉంటారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2014లో అన్నా క్యాంటీన్ని ఆనాడు సీఎం చంద్రబాబు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేసి పేదవారికి 3 పూటలు కూడా కడుపు నిండా అన్నం పెట్టేవారు. అయితే ఏదైతే తర్వాత 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు కూడా అన్నా క్యాంటీన్లు సజావుగా కొనసాగాయి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లన్నీ కూడా పూర్తిగా కనుమరుగయ్యాయి. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మళ్ళీ మేము అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తామని ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అదే విధంగా చంద్రబాబు కూడా అదే మేనిఫెస్టోలో ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో అందులో మొదటి హామీగా అన్నా క్యాంటీన్ని ప్రారంభించేందుకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వం సిద్ధం చేశారనే చెప్పాలి. ఏదైతే రేపు ఆగస్టు 15 ఏదైతే వేడుకలు ఉన్నాయో వేడుకల అనంతరము రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరము ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లు ప్రారంభించారో అందులో రేపు అయితే చంద్రబాబు అయితే అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. ఆయా జిల్లాలో నియోజకవర్గాలు ఉన్న మంత్రులు అలాగే ఎమ్మెల్యేలతో సహా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా కోసం చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా మొదటి విడతగా 8 అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించారు. 8 అన్నా క్యాంటీన్లు కూడా అటు పిఠాపురం, సామలకోట అలాగే పెద్దాపురం, కాకినాడ రూరల్ సిటీలో మొత్తం ఫస్ట్ విడతలో 8 అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించారు. అందులో భాగంగానే మనం చూసుకున్నట్లయితే కాకినాడ సంత చెరువు వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఎందుకంటే జన సమూహం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా కూడా స్లమ్ ఏరియా. ఈ సంత చెరువు ప్రాంతం అంతా కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. అటు మెయిన్ రోడ్ చూసుకున్నా ఇటు సినిమా రోడ్ చూసుకున్నా వీరందరూ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, కూలీలు కావచ్చు, వీరంతా కూడా ఎక్కువగా ఇటువైపే ఉంటారు. అట్లాగే ఇక్కడ బట్టలో కూడా షోరూమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ పని చేసే వారికి కూడా పూర్తి స్థాయిలో 3 పూటలు కూడా భోజనం కూడా దక్కే అవకాశం అయితే ఉంది. అయితే 5 రూపాయలకే పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనము, రాత్రి కూడా డిన్నర్ కూడా ఇచ్చేందుకైతే సర్వం సిద్ధం చేశారు. అదే మనం చూస్తాం ఇక్కడ మెనూ కూడా ఇచ్చారు. అన్నా క్యాంటీన్కి సంబంధించి ఒక మెనూను కూడా ఇచ్చారు. సోమవారం ఇడ్లీ పూరి, అలాగే మంగళవారం ఇడ్లీ ఉప్మా, ఇలా బుధవారం ఇడ్లీ పొంగల్, అలాగే గురువారం ఇడ్లీ పూరి, శుక్రవారం ఇడ్లీ ఉప్మా, అలా మొత్తం మండే నుంచి సాటర్డే వరకు కూడా వాళ్ళు ఇచ్చే టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ కూడా చక్కగా మెనూ కూడా ఏర్పాటు చేశారు. అలాగే వైట్ రైస్ తో పాటు కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి, అలాగే రైస్ తో పాటు పికిలు, డాలు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఒక మెనూ కూడా పెట్టారు చక్కగా. అలాగే వడ్డించే స్థలము మనం అసలు ఇది అన్నా క్యాంటీనా లేదంటే 5 స్టార్ అన్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే పేదలకి ఇచ్చే అన్నా క్యాంటీన్ ఈ విధంగా కూడా ఉంటుందన్నది ఇప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే ఎంత అద్భుతంగా ఇలా నిర్మించి చక్కగా ఎక్కడికెక్కడ కూడా బోర్డ్స్ పెట్టి ఇక్కడ భోజనం చేయాలి, ఇక్కడ ఈ కుర్చీలో కూర్చోవాలి, వృద్ధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముసలి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా టేబుల్స్ ఏర్పాటు చేశారు, కుర్చీని ఏర్పాటు చేశారు. చక్కగా వాళ్ళు ఇచ్చే 5 రూపాయలకి నాణ్యమైన భోజనం అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. అయితే దీనికి సంబంధించి కాంటాక్ట్ కూడా హరే రామ హరే కృష్ణ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థకి అయితే దీన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. ప్రతి పేదవాడు అన్నం తిన్న తర్వాత చాలా బాగుందనే విధంగా కూడా అద్భుతంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే రేపు ఆగస్టు 15 వేడుకల అనంతరం కూడా చంద్రబాబు అయితే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారు. అయితే మనము చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లాలో 8 అన్నా క్యాంటీన్లు అయితే ఫస్ట్ విడతలో శాంక్షన్ చేశారు. అందులో సామలకోట కూడా ఉంది. ముఖ్యంగా సామలకోట కోసం చూసుకున్నట్లయితే సామలకోట నిత్యం రద్దీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ సామలకోట రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఇటు వైజాగ్ వెళ్ళే స్టేషన్ మెయిన్ పాయింట్, ఇటు విజయవాడ వెళ్ళే విశాఖ మెయిన్ పాయింట్ సామలకోట కాబట్టి మెయిన్ కూడలి పాయింట్ సామలకోట కాబట్టి ఎక్కువగా ఎక్కేవారు దిగేవారంతా కూడా ఇక్కడ ఉంటారు. సో ఎవరైనా కూడా ఇతర జిల్లాల నుంచి వచ్చేవారు కూడా చక్కగా అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరకే భోజనం చేసే విధంగా వీళ్ళకి ఏర్పాట్లు చేసేందుకైతే చక్కగా
సామలకోటలో కూడా అన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇదంతా కూడా ఎక్కువ లబ్ధి పొందేది భవన నిర్మాణ కార్మికులు, కూలీలు, వీళ్ళంతా ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చేవారు కూడా చక్కగా ఇక్కడ భోజనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే చూసుకున్నట్లయితే ఆగస్టు 15కు సంబంధించి కాకినాడ జిల్లాకి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కాకినాడకి అయితే చేరుకున్నారు. అయితే ఈ రోజు రాత్రికి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో బస చేస్తారని తెలుస్తుంది. అక్కడి నుంచి రేపు కాకినాడలో పెరేడ్ గ్రౌండ్ లో జరగబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన గౌరవ వందనం స్వీకరిస్తారు. అలాగే జెండా పతాకాన్ని అయితే ఎగరవేస్తారు. అనంతరము పిఠాపురంలో ప్రారంభించబోయే అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభిస్తారు అయితే సమాచారం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి క్లారిటీ అయితే రావాలి. ప్రస్తుతం అయితే అన్నా క్యాంటీన్కి సంబంధించి ఈ విధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100 క్యాంటీన్లు అయితే తొలి విడతలు అయితే రేపు ప్రారంభించనున్నారు. అందులో మొదటి ఒక క్యాంటీన్ మాత్రమే ప్రారంభిస్తారు. మిగతా ఆయా నియోజకవర్గాల్లో మంత్రులతో సహా, నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సహా అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభిస్తారు. దీనిపై ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈ 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ లేక విలువెల్లాడిపోయిన పేదలకు ఇది ఒక శుభవార్తనే చెప్పాలి. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా టీడీపీకి సంబంధించి కార్యకర్తలు, నేతలు వారి సొంత డబ్బులతో చంద్రబాబు ఆదేశాలతో వీరంతా కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేసి చక్కగా పేదలకు కూడా భోజనం ఏర్పాటు చేశారు. ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే 100 అన్నా క్యాంటీన్లు అయితే ఫస్ట్ విడతలో రాబోతున్నాయని చెప్పొచ్చు. ఓ టు స్టూడియో.